బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రేవంత్ అన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆ పథకాల మీద విశ్వసనీయత ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ఇంత పెద్ద ఘన విజయాన్ని పార్టీకి ఇచ్చి పార్టీ ఆలోచన విధానాన్ని బలపరిచి ఇంకా మాకు బాధ్యత పెంచి బీద బడుగు బలహీన వర్గాల కోసం తాడిత పీడిత ప్రజల కోసం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఇంకా సంక్షేమ పథకాలు తీసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ మరి ఆ సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పామో ఎలక్షన్స్లలో ఆ చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజల దగ్గరికి చేరవేశాం కాబట్టి ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించాం కాబట్టే ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కానివ్వకుండా వారి నమ్మకం ఎక్కడ వమ్ము కానివ్వకుండా 100% మేము మా వార్డులలో ఇన్ఛార్జ్ ఉన్న సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులుగా ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఈ తద్వారా ఇంకా రాబోయే ఎన్నికలలో కూడా అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపించి ప్రజల ఖచ్చితంగా ఆలోచనని మనోభీష్టాన్ని కూడా ప్రూఫ్ చేస్తాం. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇంకా మాటలకు లేదా ఏదో అభూత కల్పనలకు రోజులు చెల్లిపోయినాయి. ఖచ్చితంగా పేద మందిని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న గారి ఆలోచన విధానం ఆ ఆలోచన విధానంలో ఈరోజు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు పోతున్న సందర్భం. ఆ సందర్భాన్ని బలపరిచినటువంటి జూబ్లీ ప్రజలు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఖచ్చితంగా మీ వెంబడి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా 3 సంవత్సరాల్లో మీరు కోరుకున్న ప్రతి అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉంది. ఖచ్చితంగా చేసి నిరూపించుకుంటుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు. అది తెలంగాణ ఇచ్చుడైనా లేదా మిగతా 42% రిజర్వేషన్ అయినా ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీ తీసుకునేటప్పుడే ఆలోచించి తీసుకున్న తర్వాత ఏమైనా జరిగిన పార్టీ కట్టుబడి ఉంటుందన్న మాటకి మరొకసారి రుజువైంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.